వచ్చింది. ఎప్పుడు రద్దు చేయడం జరిగింది? సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టేశారండి జీవో3ని? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో3ని సుప్రీంకోర్టులో రద్దు చేస్తే కనీసం రివ్యూ పిటిషన్ వేయలేదు దాని మీద. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యే ఆమె అప్పుడు ఇక్కడ అధికారంలో ఉంది. పాడేరు అరకులో ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఆ రోజు? మేము ఎస్టీ ఎమ్మెల్యేలం, రేపు పొద్దున మాకు ఓట్లేసి గెలిపించిన మా ప్రజలు నన్ను అడుగుతారు జీవో3 ఇలా చేశారని సీఎం గారు దానికి ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాలి అని అడగాలి కదా, అడగలేదు. అంటే ఈ విషయం ఎంపీ గారికి తెలియక అలా మాట్లాడినారో లేకపోతే ఏంటో ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు వాళ్ళు రద్దు చేసినటువంటి జీవోని మళ్ళీ పునరుద్ధీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్నారు, మాట ఇచ్చారు. రేపు పొద్దున దానికోసం కూడా అనేక కమిటీలను వేసి జీవో3ని కూడా దానికి ప్రత్యామ్నాయంగా వేరే నెంబర్ ఇచ్చి అమలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్యాచరణలు కూడా ఆల్రెడీ ప్రారంభంలో ఉన్నాయి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉంటే ఈ రోజు చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతో కరుడుకట్ల రాక్షసుల్లాగా ఇంకా మారకుండా అదే ప్రవర్తనలో ఉన్నారు. దయచేసి గమనించాలి. నేను మీడియా సహోదరుల యొక్క ముందు తెలియజేసేది ఏంటంటే, పదే పదే ఆమె ఏదో ప్రెస్ మీట్లు ఇచ్చిందని ఆవిడ కౌంటర్లు ఇచ్చుకుంటూ పోవడానికి మనకేమి అంత ఖాళీగా లేము. దయచేసి గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉందని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మరొక 4 సంవత్సరాలు మీ అందరికి రుణపడి ఉండి ఇలాగే సర్వీసెస్ చేస్తూ ఇంకా రానున్న 4 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఫండింగ్ తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎవరు మోసగాడు, ఎవరు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు, ఎవరు అభివృద్ధికి చేరువ చేస్తా ఉన్నారు అన్నది కూడా ప్రజలు గమనించి నడుచుకోవాలని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ ముగిస్తా ఉన్నాను.